సభకు ఆల్రెడీ టీఆర్ఎస్ నేతలందరూ కూలీ వాడబట్టినారు. సో స్పందన ఎట్లా కనిపిస్తుంది, సభను ఏ విధంగా సక్సెస్ అవుతుందని చూడొచ్చు, ఎట్లా అనుకుంటున్నారు? 9th డిసెంబర్ నాడు జరగబోయేటువంటి మహాగర్జనకు ఉధృతమైనటువంటి స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా, నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈరోజు కూలిబాట పట్టడం జరిగింది. ప్రజలను చైతన్యం చేస్తూ దాదాపు 25 లక్షల మందితో ఈ యొక్క సమావేశాన్ని జరుపుకోవాలంటున్న నిర్ణయంతో ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. మొత్తం దాదాపు ఉన్నటువంటి ఒక 10 జిల్లాల్లో కూడా గ్రామాన ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఈరోజు అంటే కూలిబాట నేపథ్యంలో గ్రామం తిరుగుతున్నటువంటి కార్యకర్తల నుంచి వస్తున్న ఒక రిపోర్ట్ల ఆధారంగా తెలిసేది ఏంటంటే ప్రజలే వాలంటరీగా ఎప్పుడు స్టార్ట్ కావాలా, ఎట్లా స్టార్ట్ కావాలా, మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఒక రీతిలో ఉత్సుకతతో ఈరోజు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అంటే కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఇది భారతదేశంలో ఇంతకుముందు ఎప్పుడు కూడా జరగనటువంటి ఒక అతిపెద్ద సమావేశాన్ని నిర్వహించుకోబోతున్నారు. 25 lakhs అంటా ఉన్నారు. దెన్ దట్ సర్టన్లీ విల్ బికమ్ గిన్నీస్ రికార్డ్ అయ్యేటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అంత పెద్ద సమావేశాన్ని లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేందుకు ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూస్తా ఉంది. December 9 అండ్ ఇందాక పొరపాటున డిసెంబర్ ఎల్లుండి 29 ఎందుకంటే కేసీఆర్ గారు ఆవరణ దీక్ష దిగిన రోజు ఐడియా ఉంది. రైట్, December 9 నాడు. అయితే దానికోసం ఏంటి అంటే నానా రకాలైనటువంటి రీతుల్లో ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా అక్కడికి రావాలని కోరుకుంటా ఉన్నారు. సైకిల్ యాత్రలు చేసేవాళ్ళు, మోటార్ సైకిల్ యాత్రలు చేసేవాళ్ళు, పాదయాత్రలు చేసేవాళ్ళు, ఇట్లా రకరకాలైనటువంటి రీతుల్లో కదం గలుపుతూ అందరూ కూడా ఈరోజు ఒక సైనికుల్లా 25 లక్షల మంది తెలంగాణ సాధించుకోవడం కోసం తెలంగాణ యొక్క సమాజాన్ని మొత్తం కూడా ఏకోన్ముఖంగా వరంగల్లో పెట్టేటువంటి ఒక పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి దానిలో భాగంగా 3 రోజులుగా టీఆర్ఎస్ కూలిబాట కూలీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని చేపట్టడం జరిగింది. దాదాపు కేసీఆర్ గారు కూడా వరంగల్లో పార్టిసిపేట్ అయినారు, తర్వాత రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో కూడా పార్టిసిపేట్ అయినారు. మొత్తం 10 జిల్లాల్లో కూడా చాలా ఎంటర్ప్రినర్స్ కావచ్చు, వ్యాపారస్తులు, తర్వాత చిన్న వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళంతలో వాళ్లే వచ్చేసి కూలీ పనిచేసినటువంటి ఒక టీఆర్ఎస్ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ వాళ్లకు పారితోషికం ఇవ్వడం జరిగింది, తర్వాత కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది, సమావేశం కోసం నిధులు, రిసోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే రేపు జరగబోయేటువంటి సమావేశం ఒకటి ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే సీమాంధ్ర నాయకత్వానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ పోవాలి. రేపు పొద్దునట్టు మరొక్కసారి December 9 నాడు తెలంగాణ కోసం సాధికారికంగా ప్రకటన చేసిన తర్వాత ఏ రకంగానైతే మోకాలు అడ్డం పెట్టేసి ఆ ప్రకటన విడ్రా చేయించే పరిస్థితి ఏర్పడ్డారు. రేపు శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కావచ్చు, పార్లమెంట్లో బిల్లు పెట్టేటువంటి పరిస్థితుల్లో కావచ్చు, మోకాలు అడ్డం పెడితే తెలంగాణ ప్రజలందరూ కూడా సింహాలై గర్జిస్తారు అనేటువంటి ఒక రీతిలో మహాగర్జన సమావేశం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రకంగా ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా అక్కడికి వెళ్తా ఉన్నారు. ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పని కేసీఆర్ గారు నిరంతరంగా రెగ్యులర్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. ఏ రకంగా సమూహాలన్నీ కూడా వస్తున్నాయన్నట్టు రీతిలో మానిటర్ చేస్తా ఉన్నారు. వీఆర్ హోప్ఫుల్ దట్ ఇట్ బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మీటింగ్స్, తెలంగాణకు అండగా నిలబడేటువంటి ఒక గొప్ప సభగా ఉంటుందని చెప్పని మేము భావిస్తాం. రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ సమాజానికి ఒక పోరాట స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ సభ ఏ విధంగా తోడ్పడుతుందని మీరు ఒక జర్నలిస్ట్ గా ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ సభని? అంటే గత December 9 తర్వాత నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రజల మానసికతల్లో రాజకీయంగా పూర్తి మార్పు వచ్చిందనే దానికి సంకేతంగా ఈ సభ ఉంటుందేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే December 9 తర్వాత నుంచి తెలంగాణ ప్రాంతంలో రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయో, కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, పిఆర్పి కూడా కావచ్చు, మజ్లిస్ కూడా కావచ్చు, తెలంగాణ ప్రాంతంలో 7 రాజకీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయండి. మజ్లిస్ వరకు, కాంగ్రెస్ నుంచి మజ్లిస్ వరకు ప్రతిదానికి ప్రాతినిధ్యం ఎక్కడుందంటే తెలంగాణ ప్రాంతంలో. అసలు ఆంధ్ర ప్రాంతంలో మిగతా 5 పార్టీలకు 4 పార్టీలకు అసలు ప్రాతినిధ్యం లేదు. ఈవెన్ లాస్ట్కి వస్తే మావోయిస్టులకు కూడా. ఇక్కడ గమ్మత్ ఏంటంటే తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి ఈ రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం, వాళ్ళకు వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ గడ్డ ఈ పార్టీలన్నిటికీ గంజి పోసి బతికిస్తుంది. ప్రతి పార్టీకి, లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు అన్ని పార్టీలు తెలంగాణ గడ్డ మీద బతుకుతున్నాయి, వాటి అస్తిత్వాన్ని కాపాడుకుంటున్నాయి. కానీ ఆ అస్తిత్వాన్ని ఏ రకంగా కాపాడుకుంటున్నాయి అంటే తెలంగాణకు మేము అనుకూలరము, లేకపోతే తెలంగాణ కోసమే మేము ఇక్కడ పోరాడుతున్నాం అనేటువంటి దర్పాన్ని చాటుకుంటుంటాయి. కానీ ఏది ఆ రకమైన ప్రయత్నం ఏమో చేయదు. వాళ్ళ సైద్ధాంతికతను బతికించుకోవడానికి తప్ప తెలంగాణ తేవడానికి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా తెలంగాణ ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఏదీ సిద్ధంగా లేదండి. 5 దశాబ్దాల నుంచి కూడా ప్రజలు అదే గమనించారు.
బీజేపీని చూసినాం మనం, ప్రజలు చూసినారు. 98లో కాకినాడ తీర్మానం తీసుకొచ్చి ఏమో చెప్పింది, ఏమో అయిపోయింది. చంద్రబాబు సపోర్ట్ చేస్తుండే కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నామని కూడా అధికారంలో ఉన్న రోజు వాళ్ళు చెప్పలే. అసలు తెలంగాణ వద్దన్నారు. మీకు వాస్తవం చెప్పుకోవాలి. ఇక్కడ ఈరోజు అద్వానీ గారు హైదరాబాద్కు వచ్చి చంద్రబాబు ఇంట్లో కూర్చొని ఏమని మాట్లాడిందంటే అసలు తెలంగాణ అవసరమే లేదు, హైదరాబాద్ ఖుద్ తెలంగాణ మే హై और కైకే లియే తెలంగాణ హోనా అనే ప్రశ్న వేసిండు. అటువంటి వాడు సరే ఈరోజు అపోజిషన్లోకి వచ్చారు కాబట్టి ఎవరు సానుకూలంగా వచ్చినా కలుపుకుంటామే. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ ప్రజలు ఏం గమనిస్తున్నారంటే ఆ పార్టీ మీద విశ్వాసం లేదు. సరే తెలుగుదేశం పార్టీ అది ప్యూర్లీ ఆంధ్ర పార్టీ అని ప్రజలందరికీ తెలుసు. ఆ తెలుగుదేశం పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు, తెలుగుదేశం పార్టీ తరఫున దానికి అధ్యక్షుడు కాలేడు. ఇంకో తెలంగాణకు సంబంధించిన తెలుగుదేశం నాయకుడు ఆ పార్టీని నడిపే పరిస్థితులు రావు. కాబట్టి ఇది ప్యూర్లీ ఆంధ్ర పార్టీ. మిగతా కమ్యూనిస్టుల సంగతి కూడా మనకందరికీ తెలుసు. విశాలాంధ్ర సిద్ధాంతాలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిస్టుల గురించి ఎవరికి నమ్మకం ఉందంటే ఎవరికి లేదు. చివరికి వస్తే మావోయిస్టులు కూడా చెప్తే ఈరోజు బహిరంగంగా చెప్పదలుచుకున్నా, వాళ్లకు సైద్ధాంతిక విస్తరణ తప్ప తెలంగాణ దేవాలయం వాళ్ళకు కూడా ఉన్నదని అనుకోవడం లేదు. స్టేట్ గవర్నమెంట్ తోటి చర్చలు జరిపినాడు 15 అంశాల ఎజెండాతోటి చర్చలకు పోయి ఏ అంశం అయితే ఈజీగా ప్రభుత్వం ఒప్పుకోగలుగుతుందో వీళ్ళ ఎజెండాలో తెలంగాణ రాష్ట్రం కూడా ఉన్నది ఆ రోజు మావోయిస్తుంది అట్లా. కానీ వీళ్ళు ఫస్ట్ ప్రియారిటీలో తెలంగాణ అంశాన్ని తీసుకోలే. భూముల వ్యవహారాన్ని ప్రభుత్వం ఒప్పుకుంది, వీళ్ళు విడువంది. ఆ అంశాన్ని తీసుకొచ్చి పెట్టి చర్చలు విఫలం అయిపోయినాయి, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ జరిగింది ఒకటి సార్, ఇక్కడ జరిగింది ఏంటంటే ఈజీగా ఒప్పుకోగలిగేది తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి ఎజెండాగా చేసి వాళ్ళు ఒకవేళ చర్చలు జరుపుకుంటే ప్రభుత్వం ఇవ్వకపోయి ఉంటే ప్రభుత్వ బదనామయ్యేది. సార్ నేను టోటల్ చెప్పండి జరిగేది. కానీ ఆ రకంగా జరగలేదు. నేను అనేది ఏంటంటే ప్రతి రాజకీయ పార్టీకి కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ సైద్ధాంతికతను బతికించుకోవడానికి తప్ప తెలంగాణ తేవాలనే డెడికేషన్ ఏ పార్టీ దగ్గర సభ జరుగుతుంది. సభ ఎట్లాంటి మెసేజ్ తీసుకెళ్తారు? నేను చెప్పేది అదేనాడు. దీనికి నేను చెప్తున్నది ఏంటంటే విశ్లేషణ అదే విషయం. ఈ రోజు రేపు డిసెంబర్ 9 నాడు వరంగల్లో జరిగే మహాగర్జనకు దాన్ని ఎందుకు చెప్తున్నానంటే దానికి కొనసాగింపు. అసలు ఎందుకు వచ్చింది ఈ మహాగర్జన సభ అనేది? ఇక్కడ ఏంటంటే రాజకీయంగా తెలంగాణ ప్రజలకు ప్రతి విషయం అర్థమైపోయిందండి. ప్రొఫెషనల్ పొలిటికల్ పార్టీలు ఎన్నటికీ తెలంగాణ తేలేవు. కేవలం తమ రాజకీయ అస్తిత్వాన్ని చాటుకున్న నాడే తెలంగాణ వస్తుంది. స్వీయ రాజకీయ అస్తిత్వం అంటే ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ కావచ్చు, ఏ పార్టీ ఉన్నా కానీ మీకు పార్షియాలిటీగా చెప్పడం ఇక్కడ టీఆర్ఎస్కు సంబంధించిన అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం నడవాలి. అది నడిచిన నాడే నీకు తెలంగాణ వస్తుంది. ఏకోన్ముఖంగా ఈరోజు తెలంగాణ ప్రజలు ఏకైక రాజకీయ పార్టీ కోసం, ఏకైక నాయకత్వం కోసం బలోపేతం చేసిన నాడే తెలంగాణ రాగలుగుతుంది. ఆ అస్తిత్వాన్ని చాటుకున్న నాడే. ఇప్పుడు 2014 లోపల ఎన్నికలు లేకపోవచ్చు, ఓకే, కానీ ప్రజా సమూహం ఎవరి వెనుక ఉన్నది అనేదానికి దర్పం పట్టడానికి మహాగర్జన అనేది పనికొస్తుందని నేను అనుకుంటున్నా. ఆ రకంగానే వీళ్ళు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు మొబిలైజ్ చేస్తారు. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనం టీఆర్ఎస్ను తెలంగాణ రాష్ట్ర సమితి, దయచేసి శ్రవణ్ గారు మీకు ఒక విషయం చెప్తున్నాను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీ అని పిలవకండి. మీరు తగ్గించుకుంటున్నారు. నేనేమంటున్నా అంటే ఈరోజు అవసరం ప్రజలకు. ప్రతి ప్రొఫెషనల్ పార్టీ, నేషనల్ పార్టీలు కావచ్చు, రీజనల్ పార్టీలు కావచ్చు, అన్ని పార్టీలు, లెఫ్టిస్ట్ పార్టీలు కావచ్చు, రైటిస్ట్ పార్టీలు, ఎవడు తెలంగాణ తేడండి. వాళ్ళను బొందబెట్టాలంటే ఏం చేయాలంటే మీరేం చేయాలంటే ప్రొఫెషనల్ పార్టీగా మీరు టీఆర్ఎస్ పార్టీ అని చెప్తారు. ఎందుకంటే సంబోధన అని ఎందుకండి అది సంబోధన? నేను ఏమంటున్నా అంటే ఇది ఒక సంస్థ, ఇట్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్, మూవ్మెంట్ ఆర్గనైజేషన్. దయచేసి మీరు ఇక్కడి నుంచి టీఆర్ఎస్ పార్టీని పార్టీగా పిలవకండి. మీరు పార్టీ అనకండి. తెలంగాణ రాష్ట్ర సమితి అని మీరు స్పష్టంగా పేరు పెట్టుకున్నారు. పార్టీ అనే సంబోధన కమిట్ చేయకండి. ప్రజలు మొత్తం టీఆర్ఎస్ వెనుక నిలబడి ఉన్నారండి. వాళ్ళని కలుపుకోవడమే మీకు ఇప్పుడు ఉన్నది ఆలస్యం. ఒకటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకటి తెలంగాణ రాష్ట్ర, ఐ థింక్ చర్చ మనం డీవియేట్ అవుతున్నట్టున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా రూపు చెందినప్పటికి కూడా ఉద్యమమే ప్రధానమైనటువంటి ఒక లక్ష్యంగా, గమ్యంగా ఉద్యమమే నేపథ్యంగా పెట్టుకున్నటువంటిది. రాజకీయాన్ని కూడా ఉద్యమంలో అంతర్భాగంగా చూసేటువంటి ఒక ప్రక్రియ, ఎన్నికలను కూడా ఉద్యమంలో అంతర్భాగంగా చూసేటువంటి ప్రక్రియ ఊరిలో ఉన్నది. కాబట్టి దాన్ని ఫక్త్ రాజకీయ పార్టీగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ రాజకీయ పార్టీ కాదు అది. అది ఆ ముద్ర లేదండి, లేదా ప్రజలకు లేదా ముద్ర లేదా, ముద్ర లేదు ప్రజలకు లేదా. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. కొద్దిసేపట్లో న్యూస్ బులెటిన్ ఉంటుంది, చూస్తూనే ఉండండి. తొలి తెలంగాణ న్యూస్ ఛానల్, రాజ్ న్యూస్.